వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు రాహుల్ అయ్యర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే. వెంకయ్య నాయుడు గారు రీసెంట్‌గా ఒక సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ చాలా బాధపడ్డారు. అంటే ఒకప్పుడు సినిమాలు చూస్తే ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉండేవి. ఆ హీరోలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్సు చాలా గొప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు సినిమాలు చూస్తుంటే ఒక ట్రా నరికేవాడు, చంపేవాడు ఇలాంటి వాళ్ళు హీరోలవుతున్నారు. పిల్లలు వీళ్ళనే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్నారు. చాలా దారుణంగా ఉంది అంటూ బాధపడ్డారు. దీని జ మీద మీరేమంటారు? జనరల్‌గా ఏంటంటే సినిమాల్లో హీరో అంటే ఎవరు? ధర్మం వైపు ఉండేవాడిని హీరో. అవును. అంతే కదా! హ్మ్. ధర్మం ఎటువైపు ఉంటే అది హీరో. ఒకప్పుడు. హ్మ్. విలన్ అంటే ఎవడు? అధర్మం. అన్యాయం చేసేవాడు. న్యాయం కోసం పోరాడేవాడు హీరో. అన్యాయం కోసం పోరాడేవాడు విలన్. అది సినిమాల్లో చూపించాలనుకుంది. అవును. అంటే హీరోని కష్టాలు పెడతాడు విలను. హ్మ్. హీరో ఫ్యామిలీని కష్టాలు పెడతాడు. హీరో డబ్బు దొంగలిచ్చేస్తాడు. హీరో నానా కష్టాలు పడతాడు. లేదా విలన్ ఇదంతా విలన్ చేసే పనులు. విలన్ హీరో చెల్లెల్ని రేప్ చేస్తాడు. లేకపోతే హీరో కుటుంబాన్ని ఏదైనా చేయాలనుకుంటాడు. ఇంకేదో సంథింగ్ లేకపోతే హ్మ్. ప్రభుత్వాన్ని నాశనం చేయాలనుకుంటే హీరో వెళ్ళి వాడిని ఆట కట్టించి చేస్తాడు. అది హీరో. అవును. ఇప్పుడొచ్చే సినిమాలు ఏమున్నాయో తెలుసా? విలన్ అనేవాడు ఉంటాడు. హీరోనే విలను. హీరోనే పెద్ద విలను. ఆ! హ్మ్. హీరోనే అన్నీ చేస్తాడు. హ్మ్. హీరో దొంగతనాలు చేస్తాడు. హీరో మనుషుల్ని చంపేస్తాడు. అదేమైనా అంటే సమాజం కోసం అంటాడు. సమాజానికి కోసం చంపడం దేనికి? కరెక్టే కదా! ఒక దొంగని తీసుకొచ్చి దొంగతనం చేసేవాడు హీరో ఎట్లా అవుతాడు? హ్మ్. దొంగతనం చేసేవాడిని పట్టుకున్నవాడు హీరో అవుతాడు గానీ, దొంగతనం చేసేవాడు హీరో కాడు కదా! సో, అలాగే సినిమాలు కథలు రాసుకుంటున్నారు. అది సినిమా పరంగా నేను సినిమా చూస్తాను కాబట్టి నేనేం పెద్ద పట్టించుకోను దాని గురించి. వాడు సినిమా కాబట్టి నేను నా జీవితంలో ఇన్‌స్పైర్ చేసుకోనది. హ్మ్. నేను కూడా నా 10 మందికి అదే చెప్తా. అది సినిమారా బాబు సినిమాలో వదిలేయి అని చెప్పి. కానీ కొంతమంది దాన్నే వృత్తిగా అలవాటు చేసుకుంటున్నారు. మా హ్మ్. మా హీరో దాంట్లో ఆ క్యారెక్టర్ చేశాడు. మేము చేస్తే తప్పేంటి? ఇంట్లో తల్లిదండ్రుల చేత దెబ్బలు తినడము, స్కూల్లో చదవకపోవడము. ఈ మధ్య వీళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా! మేము రెండో క్లాసే చదివాము. తర్వాత మేము సినిమా ఇండస్ట్రీకొచ్చేసాము అని. హ్మ్. పిల్లలు అమ్మా నేను రెండో క్లాసే చదువుతానమ్మా. మా హీరో మాట అంటే హీరో వినట్లేదు. అవ్వడానికి, ఆ! చదవడానికి సంబంధం లేదన్నట్టు. లేదు అని అంటున్నాడనమాట. సో, ఇవన్నీ పిల్లలకి ఇన్‌స్పిరేషన్‌గా మారిపోతున్న తరుణంలో మొన్నొక మధ్య వెంకయ్య నాయుడు గారు వచ్చి ఒక సినిమా ఫంక్షన్‌లో వచ్చి మాట్లాడుతూ, "సార్ ఇప్పుడుండే సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎలా ఎలా దీన్ని చూడాలి? ఏ రకంగా దీన్ని చూడాలి సార్?" అని అనుకుంటున్న టైంలో ఆయన ఏమన్నాడంటే, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు గాని, నాగేశ్వరరావు గారు గాని హీరోల్లాగే ఉండేవాళ్ళు. వాళ్ళు మనుషుల్ని చంపేయడాలు, నరికేయడాలు అలాంటివన్నీ ఏం చేయలేదు. హ్మ్. ఫైటింగ్స్ ఉండేవి, ఫైట్‌లుండేవి, అన్నీ ఉండేవి. అప్పుడు గూడా విలన్‌కి, హీరోకి ఫైట్‌లుండేవి. విలన్‌ని దారుణంగా చూపించేవాళ్ళు. హ్మ్. అప్పుడేమవుతదంటే, అలాంటి వాళ్ళున్నప్పుడు మనం ఇలా రియాక్ట్ అవ్వాలి అని ఇన్‌స్పిరేషన్ ఉండేది. ఇప్పుడు మంచి, చెడు అని 2 ఉంటది కదా! అవునవును. మన ఒంట్లోనూ మంచి, చెడు ఉంటది. ఎదురుగుండా మనిషిలో కూడా మంచి, చెడు ఉంటది. వాడి చెడుని అంచాలనుకున్నప్పుడు నువ్వు మంచిగా ప్రవర్తించాలి. నువ్వే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని చెప్పినట్టు, చెడుని చెడుతోనే కొయ్యాలని చెప్పి నీలో చెడ్డ మనిషిని వాడికి చూపిస్తే అది ఆయన మాట్లాడాడు. హ్మ్. సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసుకున్నంత వరకు అంతవరకు బానే ఉంటదండి. 2:30 గంట 3 గంటల వరకు సినిమా బానే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు 'యానిమల్' 'సందీప్ రెడ్డి వంగ' అంత హ్మ్. వల్గర్‌గా ఉంటదా అండి? ఆ! నాకు నాకు నిజంగా ఐ డిడ్ంట్ వాచ్ దట్ ఫిల్మ్ నేను చూడను కూడా చూడను. నేను చూడకపోతే జనానికేం నష్టం లేదు. సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి కామెంట్‌లలో పెడతారు గానీ, హ్మ్. బట్ వాట్ ఇన్‌స్పిరేషన్ యూ హావ్ గివెన్ బై దట్ ఫిల్మ్. యూ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దోస్ డైరెక్టర్స్. మనం ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళని డైరెక్టర్లని. హ్మ్. అందుకని వాళ్ళు ఇంకా వల్గర్‌గా తయారైపోతున్నారు. ఇంకా ఇప్పుడొచ్చే సినిమాలన్నీ ఎంత వీలైతే అంత వల్గర్‌గా ఆ! ఉంటున్నాయి. ఇప్పుడు ఎంత 'చావా' దారుణం. వచ్చింది. అతను రాజు. రాజ్యం కోసం పోరాడాడు. స్వరాజ్యం కోసం మొఘలుల చేతిలో మనం అతను రాజుగానే చూపించారు గానీ, అతన్నెక్కడ దొంగతనంగా చూపించలేదు కదా! హ్మ్. అతన్నెక్కడ చెడుగా చూపించలేదు కదా! అది సినిమా. మనమెందుకు అవి తీయట్లేదు? మనమెందుకు ఇంకా దిగజారిపోయి వాళ్ళని రక్తాల్లోంచి ముంచి అదేందో రక్తపు టబ్బులోంచి పైకొచ్చినట్టు, గా ఆ రక్తాన్ని ఇలా నాక్కుంటూ, రక్తాన్ని తింటూ, అలాగే జంతువులనంతా విలన్స్‌ని కూడా ఎంత క్రూరంగా చూపిస్తున్నారంటే, జంతువుని నరుకుతూ చూపించాడు ఒక సినిమాలో. అమ్మో! అది సీజీఐ అన్నారు కరెక్టే. ఎంత సీసీఐ అయినా సరే కొన్ని అది ఎందుకు చూడడానికి ఇబ్బందిగా విలన్ ఉంటుంది కదా! విలన్ క్రూరత్వం అనేది నువ్వు చూపించే యాంబియన్స్‌లో కాదు.
వాడి యాక్టింగ్లో చూపించాలి ఆ క్రూరత్వం అనేది. వాడి కళ్ళల్లో వాడు అబ్బా వీడా అని అనిపించాలి వాడిని చూస్తే. ఒక మనిషిని ఇట్లా నరికేయడంతో విలన్ కాడు. నా వృత్తిది, నేను దీన్ని చంపుకుంటాను. వృత్తి ఏదైనా పెట్టచ్చు కదా. నీకు అంత క్రూరత్వం చూపించాలి అంటే నువ్వు దానికి రాసుకున్న డైలాగులు నువ్వు మార్చుకోవచ్చు. డైలాగులు నీ చేతిలో ఉంటాయి. అంటే ఇప్పుడు అమ్మాయిల్ని దారుణంగా కొడితేనో లేకపోతే చంపితేనో మొత్తం చుట్టూ రక్తపు మార్కలు ఉండాలి. ముందు ఒంటి మీద ఉండాలి. ఇప్పుడు చుట్టూ వదిలేయి. వాళ్ళ ఒంటి మీద ఉండాలి. ఆ రక్తాన్ని ఇలా తుడుచుకోవాలి. పిల్లలు పాపం ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా అని కుంకుమ రెడ్ కలర్ వాటరు లేదా రెడ్ కలర్ ఈ పెయింట్లు ఏవో ఉంటాయిగా వాటిని తీసుకొని ఇలా రాసుకొని వాళ్ళు కూడా హీరోగా అని చెప్పి ఫోటోలు పెట్టుకోవడము. ఆ తల్లిదండ్రులు ఇంకా ఎట్లా తయారయ్యారంటే వీడు పుష్పరాజ్, వీడు దేశముదురు, వీరు ఇంకొక హీరో, వీడు సైకో, కేజీఎఫ్, ఈయన బాహుబలి అని వీళ్ళు గెటప్ లేయడము. గెటప్ వరకు ఓకే, వాళ్ళు అలాగే మారిపోతే. మీరు చూసారా లేదో నిన్న కాక మొన్న ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆమె చాలా బాధపడుతూ పుష్ప లాంటి సినిమా ఎందుకండి, స్కూల్లో కాలేజ్లో ప్రతి ఒక్క పిల్లడు అలానే తయారయ్యాడు, అలానే బిహేవ్ చేస్తున్నాడు, హెయిర్ కట్ కానీ బాడీ మేనర్స్ కానీ ప్రతి ఒక్కటి అలానే ఉందని ప్రిన్సిపల్ చాలా బాధపడుతూ అదే చెప్పారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా అదే చెప్పారు. స్మగ్గర్ల సినిమాలు, దొంగల సినిమాలు, రేపిస్ట్ సినిమాలు, సైకోల్ సినిమాలు ఎందుకయ్యా తీయడము? మళ్ళీ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు రారు కదా చెప్పడానికి. వాళ్ళు పిలిచినా రారు. వాళ్ళంత స్థాయికి మనం ఎదగాలనుకోవాలి కానీ కొత్తదనం అని చెప్పి కాస్త చెత్తదనం అవుతుంది. అది అసలు బీభత్సం. అది అసలు ఇంకా నరకానికి పరాకాష్ట అన్నట్టుగానే ఉన్నాయి కొన్ని సినిమాలు. వీళ్ళు ఎప్పటికది తెలుసుకుంటారా, ఎప్పటికది తెలుగు సినిమా ఇండస్ట్రీ మారుతుందా, ఇంకా దిగజారుతుందా అనేది వేచి చూడాలి. మరి ఇండస్ట్రీ పెద్దగా ఎవరో ఒకరు ఉండి ఇలాంటి వద్దు అంటే ఒక లిమిట్ అనేది పెట్టొచ్చుగా ఎవరో ఒకరు సినిమా కథలకి. వాళ్ళే ఇప్పుడు సినిమా కథలకి లిమిట్ అనేది ఏముందండి? ఇప్పుడు డైరెక్టర్ కథ చేసినప్పుడు ఇది చాలా వర్గర్గా ఉంది, నేను తీయను, నాకు వద్దు, ఈ రక్తపాతాలు ఇవన్నీ వద్దు, నేను మంచిగానే చెప్తాను, నువ్వు కథ మార్చు అంటే డైరెక్టర్ మార్చడు. అలా ఒక 10 మంది హీరోలు బైకాట్ చేస్తే ప్రొడ్యూసర్స్ హీరోలు ఇద్దరు చెయ్యాలి. వీడు కాకపోతే ఇంకో డబ్బు పెడతాడు. ఓకే, మేము అంత వల్గారిటీ మేము తీయలేము, మాకొద్దు అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళ డబ్బుల కోసమని ఇంకా జనాల మీద వదిలేస్తున్నారు. జనాలు కూడా ఇట్లాగే ఇన్స్పైర్ అవుతున్నారు. సో దానికి మనం ఏమీ చేయలేమండి. సో అది మార్పు అనేది వాళ్ళు రావాలి. అదే వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పింది. దీనివల్ల ముందు తరం భవిష్యత్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు మేము చూసిన సినిమాలన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. మేము సినిమాలు చూస్తాం, సినిమాలాగే చూస్తాం. దాన్ని అయితే నా నిజ జీవితంలో ఆలోచించుకోలేదు కదా. బట్ కొన్ని సినిమాలు మన నిజ జీవితంలో కూడా ఇలా చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ ఒక్కటి అడగొని ఒక సినిమా ఉందండి. దాంట్లో బిజినెస్ రానోడికి కూడా బిజినెస్ ఎట్లా చేయాలని చెప్తాడు రాజేంద్ర ప్రసాద్ గారి. షర్ట్ చింపి లేకపోతే అవన్నీ చేయమని కాదు, ద ఐడియా మన బ్రెయిన్ లోనే టాలెంట్ ని ఎట్లా యూజ్ చేయాలని ఆ సినిమా చెప్పింది. అట్లీస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అందులో నెగటివిటీ అయితే అది నేను అనేది. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు బాహుబలి ఉందండి, బాహుబలి ఉంది, తల్లి మాట జవదాతని కొడుకు, ఇంకోటి తల్లినే చంపాలనుకున్న కొడుకు. అర్థమైందా? అది ఏంటంటే ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూపించాడు. దాని జనాలకి వల్గారిటీగా ఏం చూపించలేదు. ఇంకా దాని తర్వాత నుంచి బాహుబలి అంత రేంజ్ మాకు కావాలని చెప్పి మనుషుల్ని అలా చూపించేయడము, వాళ్ళకంత మేకప్ వేయడము, ఒళ్ళంతా రక్తాలు పూసేసుకోవడము, జడలేసేయడము, ఏందండి ఇది సినిమాలు? తెలుగు ప్రేక్షకులు కోరుకునేది. వేచి చూడాలండి, మనం ఏం చేయలేం దానికన్నా. చూడాలి మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.